హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే నా ఛానల్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే రూపని గౌతమ్ నుంచి కాపాడి రాజు ఇంటికి తీసుకొని వస్తాడు కదా. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ముత్యాలు ఎలాగైనా రూప కడుపున మనవడు ఇక బిడ్డ పుట్టాలని, తనకి వారసుడు రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కదా. రాజు రూపల సంతోషానికి గుర్తుగా బిడ్డ పుట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రతాప్ అయితే ఇక రూప మీద కోపంగా ఉంటాడు. ఎందుకంటే రూప ప్రతాప్ని ఎదిరించి మరీ ముత్యాల ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. ఇకపోతే రాజుకి భార్యగా ఆ ఇంట్లోనే నేను ఉండాలి నానా అని అంటూ ఉంటుంది. మరి నిజంగా రూపని కాపాడిన రాజు ఆ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తానని ప్రతాప్ చెప్పి వెళ్ళాడు కాబట్టి మరి నిజంగా రూపనిక రాజు ప్రతాప్ ఇంటికి తీసుకువెళ్లకుండా మరి తన ఇంటికే తీసుకొచ్చాడా? మరి నిజంగా రూపే ఇక ప్రతాప్ ఇంటికి వెళ్ళనని చెప్పి రాజు చేపట్టుకుని ఇంటికి వచ్చిందా? ప్రతాప్తో తెగదింపులు చేసుకుందా? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇకపోతే రూపని గౌతమ్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా. రూప మీద చేతులు వేస్తూ, ఏంటి రూప ఇలా చేస్తావు? నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కదా, ఆ రాజు కంటే ఎక్కువగా చూసుకోగలను, నేను సంతోష పెడతాను రూప. ఏ కడుపు అయితే నువ్వు పోయిందని బాధపడుతున్నావో ఆ కడుపు తిరిగి నా వల్ల నువ్వు పొందు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే రూప చాలా బాధపడుతూ ఉంటుంది. రేణుక ద్వారా గౌతమ్ హాజుకి తెలుసుకున్న రాజు ఇక ఒక్కసారిగా డోర్ బద్దలు కొట్టుకొని రావడంతో గౌతమ్ రూప షాక్ అయిపోయి చూస్తారు. వెంటనే ఇక రాజుని చూసి గౌతమ్, రాజు నువ్వు అనగానే నేనేరా, ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ వెంటనే రూప వెళ్ళి రాజును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రాజు, అది గౌతమ్ నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అనగానే నాకు తెలుసు అమ్మాయి గారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఆయన నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు గౌతమ్. నువ్వు తెలియకపోతే నీ దోస్తుల ద్వారా అయినా నేను తెలుసుకుంటాను కదా, రేణుకతో ఫోన్ చేపించింది నేనే అని చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు. అమ్మ, ఒక్క నిమిషం ఫోన్ ఎత్తకుండా ఉంటే అయిపోయేది, ఈ రేణుక ఫోన్ అనవసరంగా లిఫ్ట్ చేశానే అని చెప్పేసి గౌతమ్ ఇక మరింత బాధపడిపోతూ ఉంటాడు. ఇకపోతే బాధపడుతూ ఉంటాడు కదా. ఇక రూప కూడా రాజు దగ్గరికి వచ్చి గౌతమ్ గురించి అన్నీ కూడా చెప్తుంది. గౌతమ్ ఇక రాజుతో గొడవ పడుతూ ఉంటారు. ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు. రూప, రాజు వద్దు వదిలేసే అనగానే, వదిలేని అమ్మాయి గారు, ఈ గౌతమ్ గాడిని ఇప్పటికే చాలాసార్లు వదిలేశాను, వాడు ఏం చేస్తున్నాడు చూశారు కదా అని అంటూ ఉంటే, వదిలే రాజు, ప్లీజ్ రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది రూప. సరే అని చెప్పేసి ఇక వెళ్ళిపోతూ ఉండగా గౌతమ్ వెనక నుంచి వచ్చి మళ్ళీ రాజుని కొట్టబోతూ ఉండగా వెంటనే ఇక గౌతమ్ వైపు తిరిగి చూసి రాజు జేబులో ఉన్న తుపాకీని తీసి చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్. వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. చూసారా అమ్మాయి గారు, తుపాకీని చూస్తే పారిపోయిన అంత పిరికి వాడికి మీరిక వదిలేయమని చెప్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా అంటూ, పదండి అమ్మాయి గారు అని చెప్పేసి రాజు ఇక రూపని ప్రతాప్ ఇంటికి తీసుకెళ్తానంటే రూప మాత్రం ఇలా అంటూ ఉంటుంది. సరే రాజు వెళ్దాం పద అని చెప్పేసి ముందైతే వెళ్ళిపోతారు. ఈలోపు ప్రతాప్ వెళ్ళి ఇంట్లో నానా రచ్చ చేస్తూ ఉంటాడు. రూపని ఆ రాజుగడే తీసుకొస్తాడు. మీరెవరు కంగారు పడకండి అని చెప్పి అనగానే, రాజు తీసుకెళ్ళాడు తమ్ముడు, నేను చెప్పాను కదా ఆ రాజుగడే రూపని తీసుకెళ్ళి వెళ్తాడు, లేకపోతే ఈ రూప తింగర్ది, ఈ రూప కావాలని ఆ రాజు కోసం ఎందుకు వెళ్తుంది, వాడే ఏదో ఒక మాయ మాటలు చెప్పి రూపని ఇక సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు, మన కుటుంబానికి దూరం చేయాలని చూస్తున్నాడు తమ్ముడు అనగానే, అవునక్క అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, ఏది ఏమైనా ఆ రాజే రూపని తీసుకొని వస్తాడు అని చెప్పి ప్రతాప్ ఇక కోపంగా పైకి వెళ్ళిపోతాడు. ఇక రాజు రూపని తీసుకొని రాగానే, తమ్ముడు రూపని తీసుకొచ్చాడు రాజు అనగానే ప్రతాప్ మళ్ళీ కూడా కిందికి వచ్చేస్తాడు. చెప్పాను కదక్క, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకున్నట్టు రాజు కాకపోతే ఇంకెవరు నా కూతురుని తీసుకువెళ్తారు, రాజే తీసుకువెళ్తాడని చెప్పాను కదా, అందుకే రాజే మళ్ళీ తిరిగి వెంట పెట్టుకొని తీసుకొని వచ్చాడు అనగానే, నాన్న మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు నాన్న, రాజుని కూడా అలాగే అపార్థం చేసుకుంటున్నారు, రాజు నన్నేమీ కిడ్నాప్ చేయలేదు, ఆ ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టలేదు, గౌతమ్ నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు నాన్న, గౌతమ్ని చితక్కొట్టి నన్ను భద్రంగా ఇంటికి తీసుకొచ్చిన రాజు గురించి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నాన్న అని చెప్పేసి రూప ఇక ప్రతాప్కి చెప్తూ ఉంటే, నువ్వు ఇంకా కూడా నిజాన్ని దాచాలని చూడొద్దు రూప అని చెప్పేసి విజయాంబిక అంటూ ఉంటుంది. మీకేం తెలుసు ప్రేమ అనురాగాల గురించి అని చెప్పేసి ముత్యాలు ఇది ఇక రూప
విజయాంబిక మీద అరుస్తూ ఉంటే, "ఏంటి రూపా అత్తయ్య మీదే ఎదురు తిరుగుతున్నావు" అనగానే, "అత్తయ్య మీద ఎదురు తిరుగుతున్నాను అంటే, మీ అక్క కాబట్టి మీకు రోషం వచ్చి ఉంటుంది కదా నాన్న! కానీ నా భర్తనంటే నాకు కూడా అలానే రోషం వస్తుందని" చెప్పి రాజు కోసం ఇక రూప స్టాండ్ తీసుకొని మాట్లాడడంతో ప్రతాప్ షాక్ అయిపోతాడు. "చూసావా తమ్ముడు, నిన్న మొన్నటి వరకు రూప కనీసం నోరు తెరవడానికే భయపడేది. ఇప్పుడు ఏకంగా రాజునికి సపోర్ట్ చేస్తుంది" అనగానే, "అంతా చూస్తున్నాను అక్క" అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. "ఏది ఏమైనా సరే నా కూతురిని ఇంటికి తీసుకొచ్చావు, లేకపోతే నీ కుటుంబం నడి రోడ్డు పాలైపోయేది" అని చెప్పగానే, "అంత అవసరం ఏమీ లేదు పెద్దయ్య, నేను రూపని తీసుకెళ్ళాలి అంటే క్షణం పట్టదు, అంత అవసరం లేదు. మేము అమ్మ అలాగే మీరు ఒప్పుకుంటేనే అమ్మాయి గారు నేను కలిసి ఉండాలన్న నిర్ణయం తీసుకున్నాము" అని చెప్పి అనగానే ఒక్కసారిగా ప్రతాప్ ఇక అలానే చూస్తూ ఉంటాడు. రాజు ఇక సరే అమ్మాయి గారు అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే, రాజు ఆగు అని చెప్పేసి రూప అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. "ఏంటి రూప" అనగానే వెంటనే ఇక రాజు, "నేను కూడా నీతో పట్టే వచ్చేస్తాను రాజు. ఎన్ని రోజులు నాన్న కావాలి అని చెప్పి నాన్న చేయి పట్టుకొని నాన్న వెంటే ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా వల్ల బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోక తప్పదు కదా! అప్పుడు నాన్నగారు ఒంటరిగానే ఉండాలి కదా! నేను ఎన్ని రోజులు నాన్నకి తోడుగా ఉన్నాను భర్తని వదిలిపెట్టి. కానీ ఇప్పుడు నేను నా భర్తని వదిలి ఉండడానికి ఇష్టపడట్లేదు నాన్న. నేను రాజు వెంటే వెళ్ళిపోతాను" అని చెప్పేసి రూప అనగానే అందరూ కూడా నోరెళ్ళబెట్టి అలానే చూస్తూ ఉంటారు. సుమ, చంద్ర, మందారం అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. విజయాంబిక, దీపక్ మాత్రం కావాలనే రాజు, రూపలని ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రతాప్‌కి లేనిపోనివన్నీ కూడా చెప్తూ ఉంటారు. వెంటనే రూప, "ఇదే నీ ఆఖరి నిర్ణయమా" అనగానే, "ఆఖరి నిర్ణయం కాదు నాన్న. నాకు 2 కళ్ళు ఉన్నాయి కదా! రాజు ఒక కన్ను, నువ్వు ఒక కన్నుతో సమానం. అంతే తప్ప ఒక కన్ను ఇది, ఒక కన్ను అది అని నాకు లేదు నాన్న" అని చెప్పేసి, "ఎప్పటికైనా నా మనసులో మీ స్థానం తర్వాతే రాజు స్థానం ఉంటుంది నాన్న" అనగానే, "ఆ మాటలు నాకు వద్దు. నువ్వు వాడిని వదిలేసి ఉంటావా లేదా" అనగానే, "లేదు నాన్న, నా భర్త వెంటే నేను వెళ్ళిపోతాను" అని చెప్పి రాజు చేయి పట్టుకొని రూపకి ఇంటికి వెళ్తుంది. ప్రతాప్ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. రూప వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాడు ప్రతాప్. ఇకపోతే ముత్యాల ఇంటికి రూప చేయి పట్టుకొని రాజు తీసుకొని వెళ్ళిపోతాడు కదా! తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ముత్యాలు ఇక గుమ్మంలోనే ఆగమంటుంది. అప్పలనాయుడు అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. "ఏంటి ముత్యాలు, రూపని ఇంట్లోకి తీసుకురానివ్వమ్మా" అని చెప్పి శ్వేత కూడా ఇక అంటూ ఉంటుంది. వరాలు కూడా అప్పుడు వెంటనే, "ఏంటయ్యా రానిచ్చేది? వాళ్ళ నాన్న చేపట్టుకొని వెళ్ళింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళ నాన్న ఎన్నెన్ని మాటలని వెళ్ళాడు. మనమే రూపని ఏదో కిడ్నాప్ చేశామన్నట్లు మాట్లాడాడు" అనగానే, తండ్రికి ఇక బిడ్డ మీద ఉన్న ప్రేమతోనే అలా మాట్లాడారని చెప్పాను కదా ముత్యాలు" అనగానే, "మీకున్నంత సానుభూతి నాకు లేదయ్యా. ఏది ఏమైనా సరే రాజు, నువ్వు ఇంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి గారిని అక్కడ వదిలిపెట్టి రావాల్సిందే" అని చెప్పి అనగానే, "అయితే నేను కూడా బయటికి వెళ్ళిపోతానమ్మా. అమ్మాయి గారు, నేను ఏ చెట్టు కిందైనా బతికేయగలమా" అని చెప్పేసి రాజు అంటూ ఉంటే, రాజు చేయి గట్టిగా రూప పట్టుకొని ఉంటుంది. వెంటనే, "వద్దు రాజు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవద్దు. నా కోసం మీ కుటుంబం విడిపోవద్దు. ఇంట్లోకి వెళ్ళి రాజు" అనగానే, "లేదమ్మాయి గారు, మీ మెడలో 3 ముళ్ళు వేసినప్పటి నుంచి మీ బాధ్యత నాదే. అది తెలియక అమ్మ ఇలా మాట్లాడుతుంది. నాన్నను వదిలేసి అమ్మ ఉండగలగదా? లేదు కదా" అని చెప్పేసి అంటూ ఉంటే, "చూసావయ్యా తను ఎలా మాట్లాడుతున్నాడో, నా కడుపున పుట్టిన నా కొడుకే నన్ను అర్థం చేసుకోవట్లేదు" అనగానే, "లేదమ్మా, రూప ఈరోజు కిడ్నీ ఇవ్వకపోతే నువ్వు మా మధ్యన ఉండేదానివి కాదు కదా, అలా ఆలోచించైనా రూపని ఇంట్లోకి రానివ్వమని" చెప్పేసి అంటూ ఉంటారు. మరి నిజంగా రాజు, రూప ఇద్దరిని కూడా సంతోషంగా ఉండడానికి ముత్యాలు ఒప్పుకొని మరి ఇద్దరిని కూడా కలిపితే మరి రాజు రూపల సంతోషానికి అవధులు ఉండవని చెప్పాలి. ఒకవేళ రూప మరి నిజంగా గర్భవతి అయ్యి బిడ్డకు జన్మనిచ్చినా సరే, ప్రతాప్‌కి వాళ్ళ రూప మీద ప్రేమతో వచ్చినా కూడా బిడ్డనివ్వమని అడిగిన రూప కన్ను మూసినా, ఇదంతా కూడా రూప చనిపోతుందని అంటున్నారు. అసలు అది ఎంతవరకు నిజమో ఏమో తెలీదు. కానీ రూప గర్భవతి అని తెలిసినా కూడా ప్రతాపు ఇక ఒకప్పుడు ప్రేమ చూపించినా ఇప్పుడు మళ్ళీ ప్రేమ చూపించడనే అనుకోవాలి. ఎందుకంటే రూప తనని కాదనుకొని ఇంట్లో నుంచి వచ్చేసింది కాబట్టి.